బోలో గణేష్ మహారాజ్ కి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. కంటిన్యూగా వాచ్ చేయండి. నేను ఏమేం చేశాను, అసలు విఘ్నేశ్వర్ని నేను ఈరోజు ఎక్కడ పెడుతున్నాను ఏంటి అనేది మీ అందరికీ తెలుస్తుంది అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ బొజ్జగణపయ్య వెళ్తూ వెళ్తూ మన కష్టాలన్నీ తీసుకెళ్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తూ మనకు అన్ని సుఖశాంతులను ఇవ్వాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక ఈ సంవత్సరం వినాయకునికి మా ఇంట్లో నుంచి ఇలా పూజలు అందుకొని 3 రోజులు అంటే 3 రోజుల నిద్ర చేసిన తర్వాత మేము సేమ్ అంటే అపార్ట్మెంట్లో కింద గణేషన్ దగ్గర పెట్టేసి వస్తాము. అలాగే పెట్టడానికి ప్రిపరేషన్ అయితే చేసేసాను. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వేణుగారు కొబ్బరికాయ కొడుతున్నారు. జషు తెలియక ముందే హారతి వెలిగించేసిందండి. సో ఇంకా దేవుడికి అయితే ఇవ్వలేదు కానీ వెలిగించేసింది. ఇంకా అక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేసింది. మళ్ళీ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే హారతి ఇచ్చేసినాం అనమాట. జషు చాలా డల్ అయిపోయింది. అంటే ముందు రోజు నుంచి అడుగుతూ ఉందన్నమాట, 3 nights ఎందుకు, ఇంకొక కొన్ని రోజులు ఉంచుకుందాము, ఇంట్లోనే గణేష్ని పంపించొద్దు కిందికి అని చెప్పేసి అని అంటుంది. కాకపోతే కొంచెం ఇంకా తెలుసు కదా, ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని చాలా నిష్టగా నియమంగా ఉండాలి, నియమాలతో చేయాలి. కాబట్టి అందరికీ కుదరదు కదా అండి ఇంట్లో ఉంచినప్పుడు. సో అందుకోసమనే లేదు నాన్న అని చెప్పి తనకు అర్థమయ్యేలాగా చెప్తే సరే అని చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేసిందనమాట. తర్వాత హ్యాపీగా పంపించేసింది గణేషుణ్ణి. మేము ఇది కింద పెడతాము, కింద మా విఘ్నేశ్వరుడు ఉన్నారు కదండి అపార్ట్మెంట్లో విఘ్నేశ్వరుడు, అక్కడ పెట్టేసి లాస్ట్ రోజు ఇంకా అన్ని విగ్రహాలతో పాటు ఈ విగ్రహం కూడా తీసుకొని వెళ్తూ ఉంటామన్నమాట. తెలియకుండానే గడిచిపోతుందండి. ఇలా వచ్చారు మళ్ళీ అలా వెళ్ళిపోతున్నారు ఆ బొజ్జగణపయ్య. సో అందరికీ మంచి జరగాలి, ఇంకా అంతే, అంతకు మించి అయితే ఎక్కువ ఏం కోరుకోవద్దు. ఉన్నాయి అక్కడే. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణనాదా గజవదన గణనాద దినకరణ చిద్విల్లాస శివతనయా ముక్తి ప్రదాయక గజానన పార్వతి నందన భవ భయ బంధన యుగ యుగ వందన జయ జగదీశ యుగ యుగ వందన జయ జగదీశ. గణనాద గజవదన గణనాద దినకరణ. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ చూడండి, జషు అంటే తనే కోకోనట్ అంటే కొబ్బరికాయ పగలగొడుతున్నా అని చెప్పేసి చెప్తుంది. సో తనకంత బలం ఉందని చెప్పేసి అంటే డైవర్ట్ చేసామన్నమాట. తను ఏంటి అని అంటే ఇంకా పంపించొద్దు, గణేషుని పంపించొద్దు అన్నట్టుగా ఉంది కదా, కొంచెం డల్గా తనని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేయాలని చెప్పేసి వేణుగారు అలా ఆట పట్టిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నేను అంతా విఘ్నేశ్వరుని దగ్గర ఉన్న పత్రి అవన్నీ కూడా తీసి ఒక కవర్లోకి పెట్టేస్తున్నానండి. ఎందుకనంటే మొత్తం ఇంకా అన్నీ తీసుకెళ్ళి కింద విఘ్నేశ్వరుని దగ్గర పెట్టేస్తాం కదా. సో అవన్నీ కూడా ఇంకా లాస్ట్ రోజు నిమజ్జనం అప్పుడు అలానే వాటర్లోకి వదిలేస్తూ ఉంటామన్నమాట. సో అక్కడ పూజకు సంబంధించినవన్నీ కూడా నేను క్లియర్ చేసేస్తున్నాను. సో వెనకది కూడా బ్యాక్గ్రౌండ్ది కూడా దాంతో చేశారు కదండి, బాగుంది అది కూడా. సో దాంతోపాటే తీసుకెళ్ళి కింద పెట్టేశాము. సో ఇక్కడ మాట్లాడామన్నమాట మేము, వేణుగారు మాట్లాడిస్తున్నారు, డిస్కషన్ చేస్తున్నాము. బట్ కాకపోతే అక్కడ మొత్తము సౌండ్స్ వస్తున్నాయి, బయట అంతా కూడా మైక్స్ పెట్టారు, దానివల్ల సౌండ్స్ వస్తున్నాయి. ఇంక అందుకోసమనే మ్యూట్ చేసేసి, మళ్ళీ కాపీరైట్ పడుతుంది అని మ్యూట్ చేసేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
చందు అన్నయ్య వాళ్ళు కూడా ఇంకొక కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేశారండి. ప్రణయ మ్యూజిక్ ఛానల్ అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. అది కూడా చాలా బాగుంది. అందులో కూడా ఒక సాంగ్ అనేది లాంచ్ చేశారు. డెఫినెట్గా మీరు అందరూ వినండి. అండ్ ఒకసారి విన్న తర్వాత మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. సో ఈరోజు నేను ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాను అని అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీస్, మధ్య అన్నయ్య చందు అన్నయ్య వాళ్ళు కాబట్టి. సో ఏది ఏమైనా కూడా నేను మీకు పరిచయం అయ్యి మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను, నేను మీకు అందరికీ తెలిసాను అని అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళే కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో ఇలానే మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చెయ్యాలి. చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి, షార్ట్ మూవీస్ తీస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్. సో ఇలానే మీరు ఎప్పుడు హ్యాపీగా మంచిగా అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని అండ్ యోధా వాళ్ళు, దీవెన వాళ్ళు అందరూ కూడా మంచి ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసి వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ఆ విఘ్నేశ్వరిని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన వైటీ ఫ్యామిలీ ఆల్సో. సో ఇక్కడ వచ్చేసి నేను పరమన్నం చేశాను. నాకు పరమన్నము ఓన్లీ మిల్క్ తోటే చేయాలి అండి, నాకు అలా అయితేనే ఇష్టం అనమాట. అండ్ బాబు కూడా బాగా ఇష్టపడతారు. మా బాబుకి చాలా ఇష్టం నేను చేసిన పరమన్నము అంటే. మీరు లాస్ట్లో చూడండి, కొంచెము పచ్చకర్పూరం వేస్తే ఆ ఫ్లేవర్ కానివ్వండి అది చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దేవుళ్ళు అంటే ప్రసాదాలు చేసినప్పుడు మనం నైవేద్యంగా పెట్టే వాటిల్లో ఇలా పచ్చకర్పూరం వేయడం అనేది చాలా మంచిదన్నమాట. సో దేవతలకు కానివ్వండి, దేవుళ్ళకి కానివ్వండి చాలా ఇష్టం అనమాట అలా. సో నేనైతే ఎప్పుడూ పరమాన్నం చేసినా కూడా ఇలా పచ్చకర్పూరం అనేది అయితే వేస్తాను. సో ఆల్రెడీ నైవేద్యాలు అవన్నీ పెట్టేసిన తర్వాత పిల్లలు కూడా ఇంకా తీసుకున్నారు, వేణుగారు కూడా తీసుకున్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంట్లో నెయ్యి కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। మా ఇంట్లో అంటే ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుని 3 రోజులు అంటే 3 నిద్రలు అయిపోయాయి. 4th డే మేము కదిలించి అంటే పూజ అయిపోయింది, కదిలించి ఇప్పుడు మా అపార్ట్మెంట్ కింద పెట్టబోతున్నాం అండి పెద్ద వినాయకుడి దగ్గర. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ చాలా మంచిగా జరిగే పూజలు. సో నెక్స్ట్ ఇయర్ మా ఇంటికి మళ్ళీ మంచి విజయాలు తీసుకొని మంచి ఫలితాలు తీసుకొని మమ్మల్ని అందరినీ హ్యాపీగా, మాతో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ గణేశుని ఇప్పుడు మళ్ళీ నిమజ్ఞానికి పంపిస్తున్నాము. సెలవు అన్నట్టుగా అంటే కింద పెట్టేస్తాము. 9th డే ఏదైతే మా అపార్ట్మెంట్ లో గణేష్ ఉన్నారో దాంతో పాటు ఈ గణేష్ అందరినీ కూడా తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తామండి. ఈ ఇయర్ కూడా అదే పద్ధతిలో చేస్తున్నాము. నేను స్ట్రాంగ్ గా నమ్మేది ఏంటంటే వెళ్తూ కష్టాలు తీసుకెళ్లి వస్తూ సంతోషాలు తీసుకొచ్చే విఘ్నేశ్వరుడు ప్రశాంతంగా మళ్ళా పార్వతమ్మ గారి కాడికి, పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరమేశ్వరుడు పార్వతీదేవి దగ్గరికి. సో అందరికి హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నేను తీస్తాను కదా ఫస్ట్. जय बोलो गणेश महाराज की 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 जय बोलो गणेश महाराज की. ఇది మా కింద అపార్ట్మెంట్లో విఘ్నేశ్వరుడు అండి. సో ఇక్కడికి తీసుకొని వచ్చామన్నమాట. పూజ కూడా స్టార్ట్ అయిపోయింది, అయ్యగారు వచ్చారు. ఇంకా అక్కడ వెనక పక్కన పెట్టేస్తూ ఉంటాము అందరివి. ఆల్రెడీ ఫస్ట్ డే ఒక రోజు నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే 2వ రోజు విగ్రహాలు పెట్టారు తీసుకొచ్చి ఇలా. సో కొంతమంది మాతో పాటు 3 రోజులు నిద్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చారనమాట. సో ఒక్కొక్క అంటే వాళ్ళ వీలుని బట్టి ఉంచుకుంటారు కదా ఇంట్లో విఘ్నేశ్వరుని. సో కుదరినప్పుడు ఇలా తొందరగా తీసుకొని వస్తారనమాట. ఇక్కడ పెట్టేస్తున్నారు వేణుగారు, వేదార్థ్. ఇక్కడ పూజ అయితే అవుతుంది. చూడండి మా అపార్ట్మెంట్లో విఘ్నేశ్వరుడు ఎంత బాగున్నాడు కదా. సో ఈ డెకరేషన్ అంతా కూడా పిల్లలు చేస్తారండి ముందు రోజు అనివ్వండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మా విఘ్నేశ్వరుని ఎప్పుడు కూడా మేము ఈవినింగ్ పూజ చేస్తాము.
ఇక్కడ అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అపార్ట్మెంట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కాలనీలో వినాయకుడు ఉంటారండి, సో అక్కడికి వచ్చామన్నమాట. అలా కొన్ని వినాయకులను చూసేసి వస్తాము అందరము. ఎవ్రీ ఇయర్ అంతే చేస్తూ ఉంటాము అనమాట. ఇక్కడ వచ్చేసి కాలనీలో వినాయకుడు. ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా బాగా జరుపుకుంటారండి. ఎవ్రీ ఇయర్ నేను దేవీ నవరాత్రులకి ఇక్కడికే వస్తామన్నమాట మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి. ఇది వచ్చేసి ఇంకా పార్కులో వినాయకుడు, మన నియర్ బై పార్క్ ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏంటి అని అంటే మాస్టర్ వాళ్ళు ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, భరతనాట్యం అవి చేశారు. ఈ మాస్టర్ వచ్చేసి వేదార్థి చిన్నప్పుడు వేదార్థికి డ్యాన్స్ నేర్పించిన మాస్టర్, అందుకే వీడియో తీశానండి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.